బీచ్ అని చెప్పి ఎడారికి తీసుకొచ్చేసినట్టున్నారు మే. అసలు ఎడారా బీచ్ కూడా అర్థం కావట్లేదు. లచ్చమయ్య కూడా బర్త్డే అని చెప్పేసి బీచ్ కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే బీచ్ కి బదులు ఎడారికి తీసుకొచ్చినట్టున్నారు. ఎడారిలో ఫోటో షూట్ ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇంకా అలా లోనకి వెళ్తే బీచ్ అయితే కనబడ్డది మేము. ఉసుకోగడికి అయితే మాది ఉసుకో ఎక్కువ కదా, లోనకి అయితే దిగేసి రాత్రంగాన లోనకి వెళ్ళాక అయితే చెప్పు చూడండి ఎలాగిరికిపోయింది. పాపం అరగంట అయితే లాక్కున్నాడు, రావట్లేదు. నేనేదో ఉత్తర బత్తర పనులు చేస్తుంటే ఏది చెప్పండి నాకే అర్థం కాలేదు. కాకపోతే ఏదో డైలాగ్ వచ్చింది చెప్పేశాను. బాగుంటే మాత్రం ఒక లైక్ కొట్టేసుకోండి మే. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. మా లచ్చమ్మాయి కూడా ఫోటో షూట్ అయితే ఇది లాస్ట్ కి. పాపం ఆడికి ఏడ్ చేయాలి, ఆడికే అర్థం కావట్లేదు. మా లచ్చమ్మాయి కూడా పార్టీ ఎత్తాడు అనుకుంటే బీచ్ లో ఎడారిలో తీసుకొచ్చి అడిచేసాడు. ఇంతకీ ఈ బీచ్ కి ఒక ఊరు పేరు అంటూ ఉన్నదా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసాను. ఉంటే మాత్రం పక్కా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ సండే ఏదో చేద్దాం అనుకుంటుంటారో ఏదో చేసాము, సర్లే ఏదోలా అడ్జస్ట్ అయిపోయాం. మొత్తానికి అయితే మాత్రం వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాయ్ బాయ్ మయ్య, నెక్స్ట్ లో కలుసుకుందాం. మయ్య ఫాలో కొట్టు మయ్య, మర్చిపోకే.